ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారని, మీరంతా బాగుండాలని, మీరు ఏ విషయాలు అయితే నలిగిపోతున్నారో, ఏ పరిస్థితిని గురించి కృంగిపోతున్నారో, దేనిని గురించి ఏడుస్తున్నారో ప్రతి విషయంలో దేవుడు మీకు జయం ఇవ్వాలని, ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి మీరు లేవనెత్తబడాలని, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగించి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపం నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మానక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా కలవరపడక ప్రార్థన చేయండి. ఈ వాక్యం చివరిలో మనందరం సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఏకీభవించండి. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చబోతుంది. ప్రార్థన మీ చరిత్రను మార్చబోతుంది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 116వ అధ్యాయము 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఆమేన్. చూడండి, భక్తుడు చెప్తున్నాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావని. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఆయన అనేక సార్లు తప్పించారు. ఇక ముందు కూడా తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఈ ఉదయాన్ని ఒకవేళ మీరు మరణపాశంలో ఉన్నారా, మరణాపాయంలో ఉన్నారా, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారా, జారిపోయే స్థితిలో ఉన్నారా, పడిపోయే స్థితిలో ఉన్నారా, నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా తప్పకుండా తప్పిస్తాడు. ఆయన మాత్రమే తప్పించగలడు. ఆయనే నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆయనే యోగ్యుడు. ఆయన మాత్రమే విడిపించగల శక్తి కలిగిన వాడు. ఎందుకంటే నీకు బదులుగా ఆయన సిలువపై మరణించారు. నీ మరణాన్ని ఆయన తీసుకున్నారు, నీ భారాన్ని ఆయన తీసుకున్నారు, నీ వ్యాధిని ఆయన తీసుకున్నారు. నీవు పొందవలసిన శిక్ష నీ కొరకు ఆయన భరించారు. ఆయన పొందిన దెబ్బలను బట్టి నీకు స్వస్థత కలుగుతుంది. నిశ్చయంగా నీ రోగాన్ని భరించారు, నీ భారాన్ని భరించారు. ఆయన వెల చెల్లించారు. సిలువలో వెల చెల్లించబడింది నీ కొరకు. నువ్వు ఉచితంగా తీసుకో స్వస్థతను, ఉచితంగా తీసుకో విడుదలను, ఉచితంగా తీసుకో ఆరోగ్యాన్ని, నమ్మి ఉచితంగా తీసుకో జీవాన్ని. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనందుని వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన ప్రభు మనందరి దోషాన్ని మోసాడు. మనందరి దోషముల కొరకు ఒక పాపిగా సిలువ ఎక్కారు. మనందరి పాపాన్ని సిలువపై భరించారు. మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి మన శిక్షను కొట్టివేశారు. రెండో మరణమనే భయంకరమైన శిక్ష నుండి మనల్ని విడిపించారు. పాపం వల్ల వచ్చి జీతము మరణం. పాపాన్ని కొట్టివేశారు సిలువలో. పాపం ద్వారా వచ్చిన శాపాన్ని, రోగాలను, శ్రమలను, శోధనలను సమస్తాన్ని కూడా ఆయన భరించి, నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన భరించి మనకు విడుదలను అనుగ్రహించారు. మనకెదురైన సమస్యలు, మనకెదురైన అనారోగ్యాలు, వ్యాధులు, మరణాపాయాలు బట్టి చూస్తే మనం ఎప్పుడో మరణించవలసిన వారమే. అయితే ఇంకా బ్రతికి ఉన్నామంటే మన మరణాన్ని ఆయన భరించారు. తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన ప్రభు మన కొరకు మరణించాడు. సమాధి చేయబడి 3వ దినమున సజీవునిగా లేచారు. మన మరణాన్ని మృంగివేశాడు ఆయన. మన శాపాన్ని మృంగివేశాడు ఆయన.
మరణపు ముళ్ళును విరిచి మన మరణాన్ని కొట్టివేశాడు, మన శాపాన్ని కొట్టివేశాడు, మన రోగులను కొట్టివేశాడు. కన్నీళ్లు విడవకుండా మన కన్నులను జారిపడకుండా మన పాదములను ఆయన తప్పించి ఉన్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించారు. మన విలువ ఆయన ప్రాణమంతా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరణ బంధకాలు చుట్టుకున్నాయని మరణానికి భయపడుతున్నావా? వ్యాధికి భయపడుతున్నావా? జారిపోతానేమో, పాపంలో పడిపోతానేమో భయపడుతున్నావా? దేనిని గురించి ఏడుస్తున్నారు ఈ ఉదయాన? మీకన్నిటినీ నాట్యంగా చేస్తాడాయన. ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమించారు. కాబట్టి ఏడవద్దు, దుఃఖపడొద్దు. నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ప్రభు నీకివ్వకుండా ఏది దాచుకోడాయన. నీ కొరకు సమస్తాన్ని దారిపోశాడు. నీకన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడొద్దు, కన్నీరు కార్చొద్దు. నీ కొరకు, నా కొరకు ఆయన శ్రమల పాలైపోయాడు. మనం శ్రమలు పడకూడదని, మనం శ్రమల్లో నిండిపోయి ఉండకూడదని మన కొరకు ఆయన శ్రమల పాలయ్యాడు. కాబట్టి ఏ మరణపు టంచుల్లో ఉన్న భయపడొద్దు. నా కొరకు మరణించారయ్యా మీరు, నా మరణాన్ని మీరు తీసుకున్నారయ్యా, నీ జీవాన్ని నేను తీసుకుంటున్నాను. నా రోగాన్ని మీరు తీసుకున్నారయ్యా, మీ ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను. నా శాపాన్ని మీరు తీసుకున్నారయ్యా, ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నాను. నా బంధకాలన్నిటినీ మీరు భరించారయ్యా, నేను విడుదల పొందుకుంటున్నాను అని ఉదయం అందరం కూడా తండ్రి నా కొరకు సమస్త వెల చెల్లించారు. నాకు బదులుగా వెల చెల్లించబడింది. యేసు చెల్లించిన వెలను బట్టి విడుదల పొందుకుంటున్నానని ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ, తండ్రి నన్ను ఇంతగా ప్రేమించిన వారు ఎవ్వరూ లేరయ్యా ఈ లోకంలో. నా కొరకు ప్రాణం పెట్టిన వారి లోకంలో ఎవ్వరూ లేరయ్యా. నీవు నా కొరకు ప్రాణం అర్పించవయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులయ్యా అని మనందరం కూడా మోకరించి హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. సిలువ పైన యేసు శ్రమల పాలైనావా, సిలువలే మౌనివై ప్రాణమిచ్చినావా, పరముకేగినావా, సిలువ పైన యేసు శ్రమల పాలైనావా, సిలువలే మౌనివై ప్రాణమిచ్చినావా, పరముకేగితివా. ఎందుకో ఇంత ప్రేమ పాపినైనా పామరునికి, ఎందుకో ఇంత ప్రేమ పాపినైనా పామరునికి ప్రాణమిచ్చినావా, రక్షణ ఇచ్చితివా, ప్రాణమిచ్చినావా, రక్షణ ఇచ్చితివా, సిలువ పైన యేసు శ్రమల పాలైనావా, సిలువలే మౌనివై ప్రాణమిచ్చినావా, రక్షణ ఇచ్చితివా, ప్రాణమిచ్చినావా, రక్షణ తెచ్చితివా. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారయ్యా. మరొకసారి మాతో మాట్లాడారు, మరొకసారి మమ్మల్ని దర్శించారు. నేనున్నాననే ధైర్యాన్ని మాకు ఇచ్చారు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి నీకు వందనాలు. నైనా మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే నీ యొక్క ప్రియమైన కుమారుని మా కొరకు బలిగా ఇచ్చేసారయ్యా. నీ కుమారుడు మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే ఆయన తన ప్రాణాన్ని మా కొరకు ఇచ్చేసారయ్యా. ఇంతగా మమ్మల్ని ప్రేమించి
మాకు బదులుగా మేము భరించవలసిన శిక్ష అంతా యేసు మీరు భరించారు. మేము పొందవలసిన బాధలన్నీ మీరు భరించారయ్యా. మేము పొందవలసిన అవమానాలు మీరు భరించారు. మేము పొందవలసిన నిందలు మీరు భరించారు. మేము పొందవలసిన ప్రతి బాధను, మేము పొందవలసినదంతా కూడా మీరు భరించి మాకు విడుదల అనుగ్రహించారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావని భక్తుని ద్వారా మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, మా జీవితంలో మేము పొందవలసిన శిక్షనంతా కూడా మీరు భరించి మమ్మల్ని సంతోషంతో నింపినందుకు వందనాలు తండ్రి. ఎంతమంది వాగ్దాన్ని నమ్ముతున్నారు వారందరి జీవితాల్లో వారు పొందవలసిన శిక్ష అంతా కూడా మీరు భరించారని, వారి జీవితంలో అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది సమస్యల్లో ఉండి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఏ సమస్యలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారో తండ్రి నీకు తెలుసు నాయన. మీరు చూస్తున్నారయ్యా, ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. వారి భారాన్ని మీరు చూస్తున్నారు, వారి వేదన మీరు చూస్తున్నారు, వారి కన్నిటిని మీరు చూస్తున్నారు. వారు భరించలేని సమస్యలన్నిటిని మీరు మోస్తున్నారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి గతించిన సంవత్సరం వరకు కోల్పోయినవన్నీ కూడా మీరు తిరిగి దయచేసి రెస్టోర్ చేసి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి గతించిన సంవత్సరం వారు ఏదైతే కోల్పోయారో, పోగొట్టుకున్నారో సమస్తాన్ని తిరిగి రెస్టోర్ చేసి నడిపిస్తారని, ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మ కుటుంబం అంతటికి తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రభు నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ వ్యసనాలన్నీ కూడా భరించారు. విశ్వసించి సమస్తాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమేన్ చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.